ఇంకొక వైరస్ విజృంభిస్తోంది, మంకీ పాక్స్. దీని గురించి కూడా చాలా వైరల్ గా మారిపోయింది ఇప్పుడు అంతటా. ఏంటి సార్ అసలు ఈ వైరస్లు అనేవి ఎక్కడి నుంచి ఇట్లా పుట్టుకొస్తూ ఉంటాయి? ఎందుకని ఈ వైరస్లు జనాలను ఎంతగా భయభ్రాంతులకు గురి చేస్తాయి? హెచ్ఐవి కూడా అండి, అసలు మొదట్లో ఇది ఉద్భవించినప్పుడు కారణం తెలియక శాస్త్రజ్ఞులు బుర్రలు బాదుకున్నారు. అప్పట్లో నేను అమెరికాలో ఉండేవాడిని. లాస్ ఏంజల్స్ నుంచి రాక్ హడ్సన్ అనేటటువంటి హాలీవుడ్ స్టార్ని ఐ థింక్ న్యూయార్క్ లేకపోతే ఎక్కడికో ఆయన్ని ఫ్లైట్లో తీసుకెళ్తున్నారు, అమెరికన్ డెల్టా ఎయిర్వేస్లో. ఎలాగ న్యూస్ బయటకు వచ్చిందో తెలియదు, రాక్ హడ్సన్ హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది. తెలియగానే 356 మంది డీప్లైన్ అయిపోయారండి. డీప్ అందరూ కో ట్రావెలర్స్. ఆ రోజు హెడ్లైన్స్ ఏంటండి, రాక్ హడ్సన్ హెచ్ఐవి పాజిటివ్, 356 కో ట్రావెలర్స్ డీప్లైన్డ్ అన్నారండి. ప్రపంచం గజగజగజలు ఆడిపోయింది. అప్పుడు ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్తో సహా ఎలిజబెత్ టేలర్ అని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ డైనమిక్ హీరోయిన్స్ ఆఫ్ దోస్ డేస్, ఆవిడ ముందుకు వచ్చి కొన్ని $1,000 కోట్ల ఎక్కడి నుంచి వస్తుంది వైరస్, ఎందుకు వస్తుందని ప్రయోగాలు చేస్తే మొదట్లో దీన్ని ఆఫ్రికా అని చెప్పారు. ఆ తర్వాత రోజుల్లో బాగా పరిశోధన చేసిన తర్వాత గ్రీన్ మంకీస్ నుంచి అది వస్తున్నట్టుగా తర్వాత తెలిసింది. ఆ గ్రీన్ మంకీస్ తాలూకా మాంసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు తినడం, ఆ గ్రీన్ మంకీస్ తాలూకా రక్తాన్ని శరీరం మీద పూసుకోవడం, అలాగే సెక్షువల్ స్టిమ్యులేషన్ రావడానికి ప్రైవేట్ పార్ట్స్ మీద ఆ మంకీ రక్తాన్ని స్త్రీలు పురుషులు కూడా లేపనంలాగా రాసుకోవడం వల్ల దానిలో ఉన్నటువంటి ఎస్ఐవి అనే ఒక వైరస్ మానవంలో చేరిన తర్వాత ఉధృతంగా మార్పు చెంది మ్యుటేషన్ చెంది హెచ్ఐవిగా మారింది అనేటటువంటిది నిర్ధారణ అయింది. ఇప్పటికీ 80లో మొట్టమొదటి కేసులు వచ్చినటువంటి రోజు నుంచి 4 ఏళ్ల తర్వాత తెలిసింది దిస్ ఇస్ ద కాజ్ అని. అలాగే ఈ మంకీ పాక్స్ వైరస్ కూడా రకరకాల థియరీస్ వచ్చాయి. మంకీస్ నుంచి ఒక థియరీ, రోడెంట్స్ అంటే ఎలుకలు లాంటివి ఉంటాయి కొన్ని భూములు, మన ఎలుకలు లాంటివి రోడెంట్స్ అంటాం, అలాంటి యానిమల్స్ నుంచి, అలాంటి ఏ మంకీస్తోని ఆఫ్రికాలో పిల్లలు ఆడుకునేటప్పుడు దానికి ఉన్నటువంటి వైరస్ వీళ్ళకి వచ్చి వీళ్ళ నుంచి ఇప్పుడు అంటే మ్యాన్ టు మ్యాన్ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయిందని చెప్పుకుంటున్నారు. దీన్ని ఎంపాక్స్ వైరస్ కూడా పేరు పెట్టుకున్నారు. అయితే ఈ మంకీ పాక్స్ వైరస్ యొక్క ప్రమాద ఘటికలు గత ఒక 2-3 వారాల నుంచి ప్రపంచంలో అనేక దేశాల్లో, ఆఫ్రికాలో అయితే కొన్ని 100 కేసులు ఆల్రెడీ రిపోర్ట్ అయినాయి, కాంగో, ఉగాండా ఆ దేశాల్లోన. స్వీడన్లో మొన్నే 2 కేసులు బయటపడ్డాయి. పాకిస్తాన్లో 4 కేసులు బయటపడ్డాయి, మన బోర్డర్ పాకిస్తాను. కాబట్టి భారతదేశం కూడా మన ఆరోగ్య శాఖ మంత్రులు గారు కూడా మన భారతదేశానికి కూడా మనం జాగ్రత్త పడాలి, ప్రజల అవగాహన పెంచాలి. పొరుగు దేశాలు ఎప్పుడైతే ఈ వ్యాధి ఉందో ట్రావెలర్స్ వస్తుంటారు. ఉదాహరణకి మనకి పాకిస్తాన్ నుంచి, జాంబియా నుంచి, కాంగో నుంచి, స్వీడన్ నుంచి, హైదరాబాద్ కూడా నిరంతరం వస్తూనే ఉంటారు ట్రావెలర్స్. సో ఏ ట్రావెలర్తో వాళ్ళు ట్రావెల్ చేసినా ఇదేంటి 6 అడుగులు దూరం ఉంటే పర్వాలేదు, లేదా ముట్టుకున్నా ఇది అంటువే అదా సార్, ముట్టుకుంటూ వచ్చేస్తుంది అండి. ఆ పొక్కుల నుంచి వచ్చిన చీవు నుంచి కానీ చాలా తొందరగా అయిపోతుంది. ఇతర దేశాల్లో, యూరోప్ లో మాత్రం లైంగిక సంపర్కం ద్వారా బాగా వ్యాపించడం కనిపెట్టారు. స్వలింగ కాముకుల్లో ప్రధానంగా. ఇప్పుడు బైసెక్షువల్స్ అంటే స్వలింగ కాముకులే కాకుండా ఇటు స్త్రీలతోనూ పురుషులతో లైంగిక కార్యకలాపాలు ఉన్న వారిలో కూడా ఎక్కువగా పెరగడం చూశారు. కరోనా లాగా ఈ డ్రాప్లెట్స్ ద్వారా పెరిగే వ్యాధి కాదు ఇది. కరోనా తుంపర్లో పెరిగిపోతుంది, అలాంటి వ్యాధి కాదు. కానీ టచ్ వల్ల ఇది వ్యాపించడం, జ్వరం రావడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కొందరిలో కళ్ళు మంటలు, తర్వాత మరికొందరిలోనేమో శరీరం అంతా దురద, మంట, ఇలా ఇటువంటి సిమ్టమ్స్ అని వస్తున్నాయి. అయితే అదృష్టం ఏంటంటే ఒక అధ్యయనంలో 10 మందిలో ఒకరే మరణిస్తారని చెప్తున్నారు. మరొక అధ్యయనంలో
26 మందిలో ఒకరే మరణిస్తారని చెప్పారు ఈ వ్యాధి వస్తే. ఈ వ్యాధి సాధారణంగా మైల్డ్గా ఉండి పోతుంటుంది, చికెన్ పాక్స్ లాగా స్మాల్ పాక్స్ లాగా కనిపిస్తుంటుంది ఇది. కానీ ఎవరికైనా ఏ పొక్కు వచ్చినా అది ఆ పొక్కు సాధారణ పొక్క లేకపోతే అది ఎంపాక్స్ పొక్క అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికీ మనం ఇంకా దానికి సెంటర్స్ భారతదేశంలో అంటే డయాగ్నోసిస్ సెంటర్స్ అవి ప్రత్యేకంగా లేవు. అన్ని రకాల ఇన్ఫెక్షియస్ డిసీజెస్తో సహా దీన్ని కూడా అటువంటి కేంద్రాల్లో చూస్తున్నారు. అంటే ఎలాంటి టెస్టులు ఉంటాయి సార్ దీన్ని? బ్లడ్ టెస్ట్ ఉంది, తర్వాత ఆ పొక్కులో ఉన్నటువంటి చీవు తీసి టెస్ట్ చేయవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ అంటే మనకి రొటీన్ షుగర్ టెస్టులు లాగా బీపీ టెస్టులు లాగా ఇంటింటా ఉన్న టెస్టులు కావు ఇవి. ఆ ఇన్ఫెక్షన్ డిసీజ్ కేంద్రాల్లో చేసి ఉండవచ్చు భారతదేశంలో కూడా. కానీ ఇంకా ప్రజలు అనవసరంగా భయభ్రాంతులు చెందవద్దు, కానీ పరిశుభ్రత పాటించండి ఎవరికి వాళ్ళు. రెండోది, చేతులు పదే పదే కడుక్కుంటూ ఉండండి. పరిచయం లేని వ్యక్తుల్ని ఎవరిని ముట్టినా, ఎవరిని షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఈవెన్ పెట్ డాగ్స్ని కూడా కొంత అనుమానించారు. అలాగే పెట్ యానిమల్స్, కుందేళ్ళని లేదా కొంత పిల్లులు పెంచుకుంటారు, ఇటువంటి యానిమల్స్ని కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఎలకలు పెంచుకుంటారు కొందరు, వాటిని అనుమానిస్తున్నారు. సో ఏది ముట్టుకున్నప్పుడు కూడా చేతులు సబ్బుతో కనీసం 20 సెకండ్లు కడుక్కోవాలి. చేతులు మామూలుగా వాటర్తో కడిగితే ప్రయోజనం లేదండి, సబ్బుతో కడుక్కోవాలి. సబ్బు లేని పరిస్థితుల్లో, వాటర్ లేని పరిస్థితుల్లో శానిటైజర్తో చేతులు శుభ్రంగా వేళ్ళ మధ్య గోళ్ళు మధ్య శుభ్రం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు కొలాయి కింద కడుక్కున్నాం కదా సరిపోదు అనుకుంటారు. సరిపోదు. కారణం ఏంటంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈ హ్యాండ్స్ మీద ఉంటే మీరు కొలాయి కింద అరగంట కాలం కడిగినా ఉపయోగం లేదు. సో సబ్బుతో కడుక్కోవాలి. పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైఫ్స్. కాబట్టి హ్యాండ్స్ పదే పదే కడుక్కోవాలి. దానివల్ల ఎన్ని మనకు ప్రయోగాలు అంటే లాభాలు మనకి. కరోనా రాదు, స్వైన్ ఫ్లూ రాదు, ఎంపాక్స్ రాదు. ఈ ఎంపాక్స్ మంకీ పాక్స్ కూడా స్మాల్ పాక్స్ యొక్క గ్రాండ్ ఫాదరు అంటే దాని గ్రూప్ అని ఒక పరిశోధన జరిగింది. అలాగే స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఎంచుకున్నవారు మన దేశంలో అంటే మొదట్లో ఒకప్పుడు ఉద్యమంగా ఉండేది. మా చిన్నప్పుడు ప్రతి వారికి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేస్తే నేను కూడా వేయించుకున్నాను. ఇటీవల కాలంలో లేదు. కారణం ఏంటి? 1978 తర్వాత ప్రపంచంలో ఎక్కడ కూడా స్మాల్ పాక్స్ లేదు. 1978 తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా స్మాల్ పాక్స్ కేసు కనిపిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్షల బహుమానాన్ని ప్రకటించింది. కానీ లేదు. మానవ చరిత్రలో వైద్య రంగంలో ఏదైనా విజయం సాధించామంటే ప్రపంచవ్యాప్తంగా మసూచిక ఉంటారు, దాన్ని పెద్దమ్మవారు అంటారు, స్మాల్ పాక్స్ అంటారు. దాని నిర్మూలనే మానవుడు సైన్సు సాధించినటువంటి అపూర్వమైన విజయం అండి. కాబట్టి ఆ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ చేయించుకున్న వారు ఎవరికి కూడా ఈ మంకీ పాక్స్ రాదని కొన్ని పరిశోధనలు తెలియపరుస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు భారత ప్రభుత్వం కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ 2 రకాల వ్యాక్సిన్స్ని ప్రవేశపెట్టింది. ఈరోజు ఒక డోస్ తీసుకుంటే 1 మంత్ తర్వాత ఇంకో డోస్ తీసుకోవాలి. తీసుకుంటే ఈ స్మాల్ మంకీ పాక్స్ వారికి సోకదు. కాబట్టి అనవసర భయాందోళన చెందకుండా ప్రజలు ఏదైనా చిన్న సమస్య వస్తే దయచేసి సొంత వైద్యం చేసుకోకుండా, పొక్కులు రాగానే పసుపు రాసుకొని వ్యాపార రాసుకుని ఇంట్లో కూర్చోకుండా, మందుల షాప్కి వెళ్ళి నచ్చిన మాత్రలు కొన్ని వేసుకోకుండా, ఇవాళ అడుగున క్వాలిఫైడ్ ఫిజిషియన్స్ ఉన్నారు. ఐ అండర్లైన్ క్వాలిఫైడ్ ఫిజిషియన్ అని ఎందుకంటానంటే ఇవాళ మన దేశం గొప్పతనం ఏంటంటే ఇంట్లో ఉన్న పనమ్మాయి మనకి వైద్య సలహాలు ఇచ్చేస్తుంది. ఆవిడ పక్కనుంటున్న ఆవిడ వైద్య సలహాలే, మా ఆయనకి మందు వాడా నువ్వు వేసుకుంటుంది. ఆ గుడిలో ఉన్న పంతులు గారు ఎవరైనా ఏదైనా వచ్చి ఏంటయ్యా నేను సుబ్బారావు రాలేదంటే, ఓహో ఆయన కొంచెం ముడుగుల నొప్పులా, దానికి భయం ఉందండి, ఇవ్వండి వేసుకుంటే ఆయన మందులు ఇచ్చేస్తాడు. పోస్ట్ మ్యాన్ మందులు ఇచ్చేస్తాడు. ఈ దేశంలో ఉన్నంత మంది వైద్యులు ఏ దేశంలో ఉండరండి. కాబట్టి దయచేసి మీ శరీరం అమూల్యమైన ప్రాణం, ఈ ప్రాణాన్ని ప్రామాణికంగా చూసుకొని, ఈ ప్రాణాన్ని ప్రేమతో చూసుకొని అనామకుల చేతిలో పెట్టి అనవసర కాంప్లెక్స్ తెచ్చుకోకుండా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 100 రూపాయల ఫీజునో 50 రూపాయల ఫీజునో బెంగపడకుండా మీరు ప్రైవేట్ డాక్టర్ దగ్గర ఫీజు అనుకునేటప్పుడు
గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళైనా సరే వైద్యం చేయించుకోవాలి తప్ప దయచేసి సెల్ఫ్ మెడికేషన్ని మా అంగడిలో కొనుక్కున్న మందులు వాడి మందుల షాపులని పోషిస్తూ కూర్చుంటే కొంతకాలం తర్వాత ఇప్పటికే భారతదేశంలో యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసాయి, భారతదేశంలో పెయిన్ కిల్లర్స్ పనిచేయడం మానేసాయి. ఒక బగ్ వచ్చింది భారతదేశంలో. అంటే ఆ బగ్ వల్ల అంటే ఏ మందు వాడినా తగ్గినటువంటి ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్, జ్వరాలు, విరోచనాలు, వాంతులతో జనం అల్లకల్లోలం అయిపోతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మన చేతల్లో ఉందని మీరు విశ్వసిస్తే దయచేసి ఆ కొనలో ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మనందరం కూడా అందరి ఆరోగ్యం, అందరి సౌభాగ్యం మన కళ్ళ ముందే మనం ఆవిష్కరించుకుంటాం.